హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ప్రేరణ సిద్ధార్థ్ సివిల్స్ కోచింగ్ కోసము విశ్వనాథ్ పెట్టిన ఎంట్రన్స్ టెస్ట్ రాసి బయటకు వస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ప్రేరణ దేవుడికి దండం పెట్టుకుంటూ, ఇంతమందిలో నేను సెలెక్ట్ కావాలని అనుకోవడం నా స్వార్థమే అవుతుంది, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు స్వామి. ఎట్టి పరిస్థితుల్లో నేను సెలెక్ట్ అయ్యి తీరాలి, దయచేసి నన్ను కరుణించు అని అనుకుంటూ ఉంటుంది. సిద్ధార్థ్, నేను ఈ టెస్ట్లో ఎలిజిబుల్ అయితే నా లైఫే మారిపోతుంది. నా జీవితంలోకి ఇంకొకడు రాలేడు, నా ముందు ఎవరూ నిలబడలేడు, ఏ పచ్చనోటు నన్ను ఎదిరించలేదు. ఎలా అయినా ఈ టెస్ట్లో పాస్ అవ్వాలి, విశ్వనాథ్ గారి దగ్గర కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో విశ్వనాథ్ అసిస్టెంట్ వస్తాడు. సార్ వస్తున్నారు, అందరినీ రమ్మంటున్నారు అని పిలవడంతో అందరూ లోపలికి వచ్చి కూర్చుంటారు. విశ్వనాథ్, ఈసారి ఎంత ఫిల్టర్ చేసినా ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ వచ్చాయి అంటాడు. ఇద్దరు ఎలిజిబుల్ అయ్యారు, టాపర్గా నిలిచారు అంటాడు. కానీ మీకు తెలుసుగా, ఆ ఇద్దరిలో ఒకరికే నేను కోచింగ్ ఇచ్చేది. ఆ ఇద్దరి పేర్లు అనౌన్స్ చేస్తాను, మిగతా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా బాధపడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, కానీ ప్రయత్నం మాత్రం మానకండి అంటాడు. ఈ టెస్ట్లో టాపర్లు ప్రేరణ సిద్ధార్థ్ అంటూ అనౌన్స్ చేస్తాడు విశ్వనాథ్. ప్రేరణ హ్యాపీగా థ్యాంక్ యూ సార్ అంటుంది. సిద్ధార్థ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ లేచి నిలబడతాడు. ప్రేరణ సిద్ధార్థ్ ఒకేసారి ఒకరికొకరు కంగ్రాట్స్ చెప్పుకోపోతూ ఆగిపోతారు. సిద్ధార్థ్ ముందు ప్రేరణకు కంగ్రాట్స్ చెప్తాడు. ప్రేరణ కూడా సిద్ధార్థ్కి కంగ్రాట్స్ చెప్తూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. విశ్వనాథ్, సిద్ధార్థ్ ప్రేరణ తప్ప మిగిలిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు అంటాడు. అందరూ ప్రేరణ సిద్ధార్థ్కి కంగ్రాచ్యులేషన్స్ చెప్పి వెళ్ళిపోతారు. విశ్వనాథ్, మీ ఇద్దరిలో ఎవరికి కోచింగ్ ఇవ్వాలో మీరే నిర్ణయించుకుని చెప్పండి. నా భార్యకు అన్నం పెట్టే టైం అయింది, నేను వచ్చేలోపు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి అని చెప్పి వెళ్ళిపోతాడు విశ్వనాథ్. ఇక గణేష్ ఇంటి బయట ఇందిర సుధాకర్తో కలిసి చాటు నుంచి ఇంట్లోకి చూస్తూ ఉంటుంది. సుధాకర్, ఏం చేస్తున్నావక్క అంటాడు. అసలే వాడికి మన మీద డౌట్ వచ్చింది, ఇప్పుడు ఇలా మనల్ని చూస్తే నన్ను చంపేస్తాడు, వెళ్ళిపోదాం పదక్క అంటాడు. ఇందిర సుధాకర్ని బలవంతంగా అక్కడే ఉండమని చెప్పి పని మనిషి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం చూసి సుధాకర్ని దాక్కోమంటుంది. సుధాకర్, నేను హెడ్ కానిస్టేబుల్ని, పని మనిషిని చూసి దాక్కోవడం ఏమిటి అంటాడు. ఇందిర, ఏం పర్లేదు దాక్కోమని చెప్తుంది. ఇందిర పని మనిషి వెనకే వెళ్ళి పని మనిషి ముఖానికి నల్ల కవర్ను వేస్తుంది. పని మనిషిని గట్టిగా పట్టుకుని సుధాకర్ని పట్టుకోమని చెప్తుంది. తనతో తెచ్చిన తాడుతో పని మనిషిని బంధించడానికి చూస్తూ ఉంటుంది ఇందిర. ఇక విశ్వనాథ్ మంచం మీద ఉన్న తన భార్య మహాలక్ష్మికి అన్నం తినిపించబోతూ ఉంటాడు. ఆమె తను సేవ చేయాల్సింది పోయి విశ్వనాథ్ చేత సేవ చేయించుకునే పరిస్థితికి ఆ దేవుడు తీసుకొచ్చాడు అంటూ బాధపడుతూ తనను క్షమించమని అడుగుతుంది. విశ్వనాథ్, భార్య భర్తకు, భర్త భార్యకు చేసేది సేవ కాదు, త్యాగం అంతకన్నా కాదు అంటాడు. అది ఒకరికొకరు తీర్చుకోవాల్సిన రుణం అంటూ ప్రతి ఆడది పుణ్యస్త్రీగా వెళ్ళిపోవాలని ఆశపడుతుంది. దేవుడు ఆ ఆశను తీరుస్తాడు, అందుకని ఏ భర్తకు భార్య రుణం తీర్చుకునే అదృష్టం దొరకదు అంటూ ఆ అదృష్టం తను దొరికినందుకు తను గర్వపడుతున్నాను అని చెప్పి మహాలక్ష్మి కన్నీళ్లు తుడుస్తాడు విశ్వనాథ్. మహాలక్ష్మి, ఇది అదృష్టం కాదండి, ఏ జన్మలోనో నేను చేసుకున్న పాపం, ఆ పాపం ఈ జన్మలో మిమ్మల్ని పట్టి పీడిస్తుంది, అందుకే కాలం నన్ను ఇలా నిస్సత్తుగా పడుకోబెట్టింది అంటూ బాధపడుతుంది. విశ్వనాథ్, 30 ఏళ్ల పైన నీ ప్రేమను, ఆప్యాయతను, నీ శక్తిని నాకు దారపోసావు. నన్ను కంటికి రెప్పలా చంటి పాపలా చూసుకున్నావు. ఆ దేవుడికి నీ మీద జాలి, నా మీద దయ కలిగిందేమో. నిన్ను నిస్సహాయురాలను చేసి నన్ను నీకు సేవ చేసుకోమన్నాడు. నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు, కాస్త అయినా రుణాన్ని తీర్చుకోనివ్వు అంటూ మహాలక్ష్మికి అన్నం తినిపిస్తాడు విశ్వనాథ్. ఇక ప్రేరణ సిద్ధార్థ్ ఒకరినొకరు తప్పుకోమంటూ గొడవ పడుతూ ఉంటారు. విశ్వనాథ్ ప్రేరణ సిద్ధార్థ్ దగ్గరకు వచ్చి, చాలాసేపు అయింది, ఏం నిర్ణయించుకున్నారు అని అడుగుతాడు. ప్రేరణ సిద్ధార్థ్, ఇద్దరు త్యాగం చేయడానికి రెడీగా లేమంటారు. విశ్వనాథ్, మీకు 3 రోజులు టైం ఇస్తున్నాను, ఆలోపు మీరు మాట్లాడుకుని చెప్పండి, నేను మీ ఇద్దరిలో ఒకరికే కోచింగ్ ఇస్తాను అంటూ ఇక మీరు వెళ్ళొచ్చు అంటాడు. సిద్ధార్థ్ వెళ్ళిపోతాడు. ప్రేరణ థ్యాంక్ యూ సార్ అంటూ వెళ్ళబోతూ ఉంటే విశ్వనాథ్, ఏమ్మా రికమెండేషన్ అన్నది ఎంత ప్రమాదకరమో అర్థమైందా?
అతన్ని నువ్వు రికమెండ్ చేయకపోయి ఉంటే నువ్వే కదా టాపర్వి, ఏమంటావు అని అడుగుతాడు. ప్రేరణ, మీరు చెప్పింది నిజమే కావచ్చు సార్, అప్పుడు అతని విషయంలో చేసింది రికమెండేషన్ కాదు, వాళ్ళ బాధ చూసి మానవత్వంతో చేసిన మాట సాయం అంతే అంటుంది. విశ్వనాథ్ రేపతను తప్పుకోకపోతే అని అంటూ ఉంటే ప్రేరణ, తప్పు ఒప్పు మంచి చెడు అవసరం అనివార్యం అన్నీ కాలానికి తెలుసు, కాలమే నిర్ణయిస్తుంది సార్ అంటుంది. విశ్వనాథ్ ఒకవేళ తప్పుకోకపోతే అంటాడు. ప్రేరణ, ఎలా తప్పుకోడో నేను చూస్తాను సార్ అంటూ థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది ప్రేరణ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.